ఎక్కువగా పరిశ్రమలు రావాలి, మన పిల్లలు వేరే ప్రాంతానికి పోకుండా అవసరమైతే వేరే ప్రాంతం నుంచి మన ప్రాంతానికి ఉద్యోగాలకు రావాలే కానీ ఇక్కడి నుంచి వేరే ప్రాంతానికి పోయే పరిస్థితి రాదు. నిన్న ఒక్కరోజే 30 ప్రాజెక్టులు 9,322 కోట్ల రూపాయల పెట్టుబడులకి ప్రారంభాలు చేశాం, శంకుస్థాపనలు చేశాం, ఎంఓయూలు కూడా చేసుకోవడం జరిగింది. నేను అనుకున్న ఈ ప్రాజెక్టులన్నీ పూర్తవుతాయి, దాంట్లో అనుమానం లేదు. దీనివల్ల 39,535 మందికి పరోక్షంగా ఉద్యోగాలు వస్తాయి. ఇంకొక పక్కన మీరు చూస్తే దగ్గర ఇంకొక 47,000 మందికి డైరెక్ట్ ఇండైరెక్ట్ రెండు కలిపితే 80,000 మందికి ఉపాధి కల్పించే ఇండస్ట్రీస్ మన నియోజకవర్గంలో వస్తాయి. ప్రతి ఒక్క ఇంట్లో ఒకరు దీనిపైన ఆధారపడే పరిస్థితి వస్తుంది. పెను ప్రభావం చూపిస్తుంది. ఈరోజు పౌల్ట్రీ రైతులకు లాభం చేకూర్చే చికెన్ ప్రాసెసింగ్ యూనిట్స్ ABIS ప్రోటీన్ సంస్థ వచ్చింది. ఈ సంస్థ వల్ల మనకు చికెన్ ఏసీ ఎయిర్ కండిషన్ పెట్టి తయారు చేయడానికి, మనమే పెంచడానికి కొన్ని వందల మంది పౌల్ట్రీ ఫార్మర్స్కి చేయూతనిస్తాం. ఈ నియోజకవర్గం నుంచి ఇది పారిశ్రామికవేత్తలుగా తయారు చేయడానికి ప్రారంభమని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. నిన్ననే APIIC తరఫున MSME పార్క్ పెట్టాం, ప్రారంభించాం. 167 ప్లాట్లు ఇచ్చాను. నేను ఒకటే ఆలోచిస్తున్నాను, ప్రతి ఒక్క ఇంటికి ఒక పారిశ్రామికవేత్త కావాలి, ఒక MSME పెట్టాలి. చదువుకున్న పిల్లలు ఉద్యోగాలు అడగడం కాదు, మీరు ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలనేది నా ప్రగాఢమైన ఆకాంక్ష. ఇది జరుగుతుంది. ఇక్కడికి వచ్చినప్పుడు ఇంకొక ఇండస్ట్రీ మీరు చూస్తే ఒక అడిడాస్ అనే ఒక కంపెనీ ఫుట్వేర్ తయారు చేస్తారు. ఇది దగ్గర 20,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఆడబిడ్డలందరికీ ఉద్యోగాలు వచ్చే అవకాశం వస్తుంది. అలాంటి కంపెనీకి నిన్నే ఫౌండేషన్ వేశాం. ఎన్నో రాష్ట్రాలు ప్రయత్నం చేశారు, ఎక్కడికి పోకుండా కుప్పానికి వచ్చారంటే అది మన మీద ఉండే నమ్మకం, విశ్వాసం. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే విమాన తయారీ రంగానికి చెందిన పైనీర్ క్లీన్ యాంప్స్ కూడా నిన్న ఇక్కడ భూమి పూజ చేశాం. అనేక ఇండస్ట్రీస్, హిండాల్కో అయితే బిర్లా కంపెనీ వాళ్ళు కూడా అదనంగా ఇక్కడ పెట్టుబడులు పెట్టే పరిస్థితికి వచ్చారు. ఒక పక్కన ఇండస్ట్రీ పెద్ద ఎత్తున పెడతాం. ఇప్పటికే డైరీ ఇండస్ట్రీ వచ్చింది, ఇంకో పక్కన ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ వచ్చాయి, ఇప్పుడు పౌల్ట్రీ ఇండస్ట్రీ వచ్చింది. ఇక్కడ మీరందరూ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఒకప్పుడు నేను ఇజ్రాయెల్ టెక్నాలజీతో చెల్దిగానిపల్లిలో మొట్టమొదటి ప్రారంభిస్తే ఇప్పుడు దేశానికి మైక్రో ఇరిగేషన్ ఒక ఆదర్శమయ్యింది, రాష్ట్రానికి ఒక శ్రీరామ రక్షగా తయారైందని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు నేను చేసిన పని మీరు చూస్తే డైరీ, నేను మొదటి నుంచి కూడా చెప్పాను, ప్రతి ఇంటికి 2 ఆవులు 3 ఆవులు ఉంటే జీవనోపాధికి కొరత ఉండదు, డే టు డే మన ఖర్చులకు ఇబ్బంది ఉండదు. నేను చెప్పినప్పుడు చాలా మంది ఎగతాళి చేశారు. ఈరోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను, పోయిన సంవత్సరం 4 లక్షల లీటర్ల మిల్క్ వస్తే ఈ సంవత్సరం 5,12,000 లీటర్లు వచ్చాయి. రేపు రాబోయే రోజుల్లో ఇది 10 లక్షల లీటర్లకు చేరుకునే స్థాయి ఒక్క నియోజకవర్గం వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.